చాలా కాలం క్రితం ఒక సరస్సు దగ్గర చెట్లపై ఒక పక్షుల గుంపు నివసించేది. ఆ గుంపుకు ఒక వృద్ధ రాణిపక్షి నాయకత్వం వహించేది. ప్రతిరోజూ ఉదయం రాణిపక్షి పక్షులను గుంపులుగా విడగొట్టి ఆహారం కోసం వేర్వేరు దిశలలో పంపించేది. అన్ని పక్షులు సమానంగా కష్టపడి ఆహారం వెతుక్కునేవి. ఎక్కడైనా ఆహారం దొరికితే వెంటనే దాన్ని గూడు వద్దకు తీసుకువచ్చేవి. ఒక పక్షికి మోయలేనంత ఆహారముంటే మిగతా పక్షులకు తెలియజేసేది. సాయంత్రం రాణిపక్షి ఆహారాన్ని అందరికీ సమానంగా పంచేది. అందువల్ల ఏ పక్షి ఆకలితో ఉండేది కాదు. ఒకరోజు ఒక యువపక్షి ఆహారం వెతుకుతూ ఒక గ్రామానికి వెళ్ళింది. అక్కడ ఎడ్లబండ్లు ధాన్యపు బస్తాలను మార్కెట్కు తీసుకెళ్తూ ఉండడం చూసింది. బండ్లు కదులుతున్నప్పుడు చాలా ధాన్యం రోడ్డుపై పడుతున్నట్టు గమనించింది. అది చూసి ఆ యువపక్షి చాలా ఆనందపడింది. కాని ఆమెకు లోభం వచ్చింది. ఈ ఆహారమంతా నాదే, నేను ఎవ్వరికీ పంచకూడదు అని అనుకుంది. వెంటనే ఒక పథకం వేసింది. తిరిగి గూడు వద్దకు వెళ్లి రాణిపక్షిని కలిసింది. ఓ రాణీ, దగ్గరలోని గ్రామ రోడ్డుపై ధాన్యం చాలా ఉంది అని చెప్పింది. కాని ఆ దిశలో వెళ్లడం చాలా ప్రమాదకరం అని అబద్ధం చెప్పింది. ఎడ్లబండ్ల చక్రాల కింద పక్షులు నలిగిపోతాయి అని హెచ్చరించింది. అందుకే ఆ దిశగా ఎవ్వరూ వెళ్లకూడదని సూచించింది. రాణిపక్షి ఆ మాటలు నమ్మింది. అందరు పక్షులకు గ్రామం వైపు వెళ్లొద్దని ఆజ్ఞ ఇచ్చింది. ఇది చూసి ఆ యువపక్షి చాలా సంతోషించింది. రోడ్డుపై ఉన్న ధాన్యమంతా తనకీ దక్కిందని భావించింది. ప్రతిరోజూ రహస్యంగా గ్రామానికి వెళ్లి ఒంటరిగా ధాన్యం తినేది. కష్టపడకుండా ఎక్కువ ఆహారం దొరకడంతో ఆమె సంతోషంగా ఉండేది. కాని ఎక్కువ తినడం వల్ల ఆమె చాలా లావయ్యింది. ఎగరడంలో చురుకుదనం కూడా తగ్గిపోయింది. ఒకరోజు ధాన్యం తింటూ ఉండగా ఒక ఎడ్లబండి వస్తున్నట్టు గమనించలేదు. ఆ బండి చక్రాల కింద పడి ఆ పక్షి నలిగిపోయింది. లోభి అయిన ఆ యువపక్షి అక్కడే మరణించింది. నీతి: లోభం నాశనానికి దారితీస్తుంది. పంచుకోవడం మంచిది, స్వార్థం ప్రమాదకరం. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.